నుంచి మాట్లాడడం వేరు. ఇప్పుడు కేఆర్టీవీ క్రాంతికి నేనంటే ప్రేమ అతను అంటాడు, వీడికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎక్కడోట డిగ్రీ చదువుతున్న అమ్మాయిని నేను ఇష్టపడ్డానంట, ప్రపోజ్ చేశానంట. డిగ్రీ చదివే అమ్మాయిని, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని, 10వ తరగతి చదివే అమ్మాయిని ఇష్టపడ్డాని అనుకో, ప్రేమించని అనుకో. మరి చెప్పడం దేనికిరా? ఎవిడెన్స్ చూపిస్తే అయిపోయింది కదా, నా బతుకు నాశనం అయిపోద్ది కదా. నా మీద ప్రేమ నీకు? కేఆర్టీవీ క్రాంతిని అడుగుతున్నాను నేను. అభినయ దర్శన్ అంటే నీకు ప్రేమ? డైరెక్ట్ ఎవిడెన్స్తోరా చెప్పుతో కొడతారు కదా నన్ను. ఎవిడెన్స్ తీసుకొచ్చి చూపించు నీ ఛానల్లో. అభినయ దర్శన్ 3వ భార్య ఈవిడ, అభినయ దర్శన్ 2వ భార్య ఈవిడ, అభినయ దర్శన్ మొదటి భార్య ఈవిడ, అభినయ దర్శన్ మొదటి భార్య అభినయని ఏమంటుంది, 2వ భార్య ఏమంటుంది, 3వ భార్య ఏమంటుంది, 4వ భార్య ఏమంటుంది, 5వ భార్య ఏమంటుంది, ఎంతమంది భార్యలేని రాసుకోవచ్చు నువ్వు. విత్ ఎవిడెన్స్ మీరు ఎందుకు మాట్లాడరు? నీలరాజు కానీ కేఆర్టీవీ క్రాంతి కానీ నా మీద ప్రేమ మీకు? లేదంటే నాకు ఛాన్స్ ఇస్తున్నారు మీరు? లేదు కదా. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటానికి ఇలాంటివి చాలా కుట్రలు పండుతుంది. ప్రజలు పాపం పిచ్చోళ్ళు అవి షేర్ చేస్తుంటారు. నాకు చాలామంది షేర్ చేస్తారు, అన్న మీ గురించి ఇలా మాట్లాడుకోనివ్వండి, అలిగేషనే కదా, అవన్నీ ఆరోపణలే కదా. నేను అంట పలానా నీలరాజు అనేటోడు 100 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంట, అది అలిగేషన్కి విలువ ఉండదు, ఎవిడెన్స్కి విలువ ఉంటుంది. ఆ 100 పెళ్ళిళ్ళని నేను చూపిస్తే అది విలువ. ఇప్పుడు అభినయ దర్శన్ 3 పెళ్ళిళ్ళు అనే నీలరాజు 3 పెళ్ళిళ్ళ లిస్ట్ ఎందుకు చూపించట్లా? ఫస్ట్ భార్య ఎవరు, ఏ ఊరు, 2వ భార్య ఎవరు, ఏ ఊరు, 3వ భార్య ఎవరు, ఏ ఊరు, ఎందుకు ఎవరు చూపించడం లేదు? ప్రతి ఒక్కరు కూడా 3 పెళ్ళిళ్ళు 3 భార్యలను మాట్లాడుతున్నారు, కానీ మరి ఆ 3 భార్యల వివరాలు ఎందుకు చూపించలేకపోతున్నారు? సో ప్రజలారు అర్థం చేసుకోండి, వీళ్ళ దగ్గర ఆరోపణలే ఉన్నాయి తప్ప ఆధారాలు లేవు. సో ఆధారాలు లేనటువంటి ఆరోపణల్ని మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? కుక్కలు మరుగుతున్నాయి, మరుగుకొనివ్వండి అని వదిలేయాలి కదా. నేను అలాగే ఉంటాను, నేను అలాంటి వాళ్ళు అస్సలు పట్టించుకోను. కేఆర్టీవీ క్రాంతి అంటాడు, అరే అభినయ దర్శన్ నువ్వు ఇంకొక వీడియో నా మీద చేసావంటే ఎవిడెన్స్లు తెస్తా. నేను వద్దన్నాను ఎవిడెన్స్లు తెస్తే? తెచ్చుకోండి సార్, తెచ్చి చూపించండి, నన్ను బజార్కి ఇడ్చండి హ్యాపీగా. మీరు అన్నట్టుగా ఏ డిగ్రీ అమ్మాయిని ప్రేమించానో పెళ్లి చేసుకుంటున్నానో, ఏ 10వ తరగతి అమ్మాయిని ప్రేమించానో పెళ్లి చేసుకుంటున్నానో, ఏ 3వ భార్య ఉందో, ఇవన్నీ చూపించండి సార్ ఎవిడెన్స్లతో. మళ్ళీ నాకు ఛాన్స్ ఎందుకు ఇవ్వటం మీరు? నేను అడిగాను మీకు ఫోన్ చేసి, అన్న ప్లీజ్ అన్నా నాకు ఒక అవకాశం ఇవ్వన్నా, ఇంకోసారి నిన్ను మాట్లాడినన్నా, దయచేసి ఒక అవకాశం ఇవ్వు, ఇంకోసారి నేను తప్పుగా మాట్లాడితే అప్పుడు ఎవిడెన్స్లు చూపించు అని నేను చెప్పాను మీకు. నీలరాజుకి కానీ కేఆర్టీవీ క్రాంతికి కానీ ఇంకెవడెవడో 3 పెళ్ళిళ్ళు 2 క్రిమినల్ కేసులు అంటున్నారు, మిమ్మల్ని ఏమన్నా నేను ఫోన్ చేసి బతిమలాడానా ఎవిడెన్స్లు చూపించద్దని? నేను చెప్తున్నాను కదా, ఎవిడెన్స్లు చూపించండి, నన్ను దోషిగా నిలబెట్టండి సమాజంలో. మీరు ఎవిడెన్స్లు చూపిస్తే నేను దోషిని అయిపోతాను కదా, నేను నేరస్తుని అవుతాను కదా. ఎందుకు ఎవిడెన్స్లు చూపించకుండా 6 సంవత్సరాల నుంచి 3 పెళ్ళిళ్ళు 3 భార్యలు 2 క్రిమినల్ కేసులు